ఒక్క సినిమా 1000 కోట్ల అదృష్టం హఠాత్తుగా అవకాశం చేజారిపోయింది. 10 నుంచి 20 కోట్ల బడ్జెట్ కూడా లేని హనుమాన్ మూవీకి 1000 కోట్ల ఆఫర్ పోయింది. కాంతారా, పుష్పకి కూడా ఇలాంటి ఛాన్స్ మిస్ అయింది. హనుమాన్ మూవీ వరల్డ్ వైడ్ గా వసూళ్ల సునామీ తెస్తుంటే ప్రభాస్ సలార్తో సహా హనుమాన్ కి 1000 కోట్ల బ్యాడ్ లక్ అని ఎందుకంటున్నారు? జస్ట్ వాచ్ ఇట్. హనుమాన్ మూవీ 1000 కోట్ల బ్యాడ్ లక్ అంటున్నారు. ఆల్రెడీ యూఎస్లో $4 మిలియన్ అంటే 24 కోట్లు వచ్చేసాయి. వరల్డ్ వైడ్గా 100 కోట్ల వసూళ్లు దాటాయి. 12 కోట్ల బడ్జెట్కి ఇంతగా వసూళ్లంటే 500% ప్రాఫిట్ దక్కినట్టే. అయినా 1000 కోట్ల బ్యాడ్ లక్ అంటున్నారు. కారణం, ఈ సినిమాకు తెలుగులో గుంటూరు కారం, సైంధవ్, నాసామి రంగా, తమిళ్లో ఆయలాన్, కెప్టెన్ మిల్లర్ లాంటి సినిమాలు అడ్డు రాకపోతే సీన్ వేరేలా ఉండేది. ఏకంగా 6000 థియేటర్స్లో రిలీజ్ అయ్యి 25 రోజులు ఇప్పుడున్న టాక్తోనే నడిస్తే 1000 కోట్ల సునామీ వచ్చేదంటున్నారు. కాంతారా, పుష్ప, కార్తికేయ 2కి లేని బెనిఫిట్ ఈ మూవీకి ఉంది. ఇవన్నీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా పాన్ ఇండియా లెవెల్లో వచ్చి మౌత్ టాక్తోనే హిట్ అయి 300 కోట్ల నుంచి 450 కోట్ల వరకు వసూళ్లు రాబట్టాయి. అదే సరైన ప్రచారంతో వచ్చుంటే 1000 కోట్ల వసూళ్లు వచ్చుండేవి. ఇక సలార్, యానిమల్ మూవీలు కూడా 1000 కోట్ల విషయంలో బ్యాడ్ లక్ ని ఫేస్ చేశాయి. సలార్ 650 కోట్ల వసూళ్లు రాబట్టి 700 కోట్ల క్లబ్లో అడుగుపెట్టగానే గుంటూరు కారం, హనుమాన్, నాసామి రంగా, సైంధవ్ మూవీలు వచ్చాయి. వాటితో ఈ సినిమా ఆడే థియేటర్స్ అటు వెళ్లడంతో 1000 కోట్ల కల మధ్యలోనే ఆగిపోయింది. యానిమల్ మూవీ అయితే 900 కోట్ల క్లబ్లో అడుగుపెట్టగానే సీన్లోకి సలార్ వచ్చింది. యానిమల్ 1000 కోట్ల వసూళ్ల కలకి బ్రేక్ వేసింది. ఇలా 1000 కోట్ల బ్యాడ్ లక్ ని ఫేస్ చేస్తున్నాయి ఈ మూవీస్.